మండలానికి చెందిన ఆడే ప్రవీణ్ గ్రౌండ్స్ కమాండోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రోజున కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా భూపాల జిల్లాలోని నాస్తూరుపల్లి అడవి ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా పంట పొలాల్లో ఉన్న విద్యుత్ తీగలను తగిలి కరెంటుతో షాక్తో మృతి చెందారు. సోమవారం ఆయన స్వగ్రామైన నార్నూరు మండలంలోని రాజులు కూడా గ్రామంలో అంత్యక్రియ నిర్వహించారు. శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రభుత్వ పరంగా ప్రవీణ్ కుమార్కి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్ తీగలు అమర్చిన వారిపైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అల్లం గౌస్ తెలిపారు. మరియు గ్రామ సర్పంచ్ శాలేందర్ మాట్లాడుతూ ఫారెస్ట్ నిర్లక్ష్యం వల్లే ప్రవీణ్ మృతి చెందారని అదుపులోకి తీసుకోవాలని మృతికి కారణమైన వారిని అదుపులోకి తీసుకోవాలని హెచ్చరించారు. ప్రవీణ్ అంతిమయాత్రలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేడమ్మ, బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షులు జాదవ్ రెడ్డి నాయక్, ఎక్స్ సర్పంచ్ గజానంద్ ఆడే, పిఎస్ఎస్ చైర్మన్ సురేష్ ఆడే, దిగంబర్ నాయక్ గణేష్, ఎంఐఎం నాయకుడు బాబా కరీం ఖాన్ పాల్గొన్నారు. ఆడే ప్రవీణ్ నాయక్ భౌతిక గాయాన్ని పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సమస్త గ్రామ ప్రజలు, బంధుమిత్రులు పాల్గొన్నారు. गणगोत पूरे ऑफिसर और दोस्त सेना भी हमारे बंजारा समाजावडी ते कोणी हार्दिक हम स्वागत कराचा मंक्या जीवन ये नासीवंत छ ये दुनिया में आया जो प्राणी एकदम ये दुनिया थी जाहिर छ
एयरमाई कुंड से बड़े बड़े पत्थर भी पिघल जाते हैं और लोहे को भी जंग लग जाता है। ये ज़िंदगी हमारी अशाश्वत है, ये ज़िंदगी किसी के लिए रुकने वाली नहीं है। यद्यपि यानी हमारी जो मौत है वो किसी न किसी रूप में हमको हमारा पीछे करते रहती है और हमको उस मौत से बचने के लिए इंसान कोशिश करते रहता है, लेकिन मौत से इंसान कभी बच नहीं सकता। ये हमारे अंदर ये उदाहरण है। लेकिन एक नौजवान बेटा जो अभी हमारे पूरे हिंदुस्तान की रक्षा के लिए वो उभर रहा था, आज वो हमारे बीच नहीं है। ये बहुत दुखद बात है और मैं ऊपर वाले से, परवरदिगार से, भगवान से मैं कृपा प्रार्थना करता हूँ कि हमारा जो शख्स आपके पास आया है उनको ये भगवान उनको अच्छी जगह दे, स्वर्ग के अंदर उनको अच्छी जगह दे और उनके जो परिवारजन हैं उनको जो है सो एक हिम्मत दे, धीरज देना बोल के मैं भगवान से अपील करता हूँ। और कहते हुए ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमेव बंधनात् मातृर्मुक्षीय मातृतात्। ओम सहना भवतु सहनौ गुणक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। सेवालाल महाराज की जय। నారో మండలం రాజరగూడ గ్రామంలో ఆడే ప్రవీణ్ అనేవారు ఒక సైనికుడిగా అటవీ ప్రాంతంలో ప్రజాసేవ కోసం వెళుతూ తన ప్రాణాల్ని అర్పించడం జరిగింది, స్వర్గస్థులైనారు. అందుకోసం మేము మా గ్రామ తరపు నుంచి మేమందరము ప్రవీణ్ ఆడే అనేవారు 2012 బ్యాచ్లో 15th బెటాలియన్లో చాలా కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించాడు. ఒక బీద కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చి తన ఫ్యామిలీని పోషించినటువంటి ఒక వ్యక్తి, ఒక కుమారుడు, ఒక భర్త, ఒక నాన్నగా విధులు నిర్వహిస్తూ ఈరోజు ఏమీ లేకుండా 2 రోజుల క్రితమే చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం మాకు కూడా, మా గ్రామానికి కూడా. అటువంటి వ్యక్తి ఇటు భార్య కుమారులకు, అటు అమ్మ తమ్ముడికి ఏమీ లేకుండా ఈరోజు చనిపోవడం జరిగింది. అది తోచని మాకు ఒక విషయం అన్నమాట ఇది మా గ్రామానికి. అటువంటి ఒక ప్రజా సేవకుడుగా జయశంకర్ భూపాలి జిల్లాలోని ఒక అటవీ ప్రాంతంలో వెళ్ళి ఎవరో వ్యక్తులు తెలియకుండా ఈ కరెంట్ తీగలను అక్కడ అమర్చడం జరిగింది. రాత్రిపూట పెట్రోలింగ్కి వెళ్ళి తనతో పాటు ఒక బ్యాచ్ 22 మందిది బ్యాచ్ అన్నమాట. వాళ్ళు వెళ్ళి డ్యూటీకి వెళ్తుంటే సడన్గా ఈ కరెంట్ తీగలకి తాకి అక్కడే మృతి చెందడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా అందరూ డ్యూటీ చేస్తున్నారు, కానీ ఈ ఫారెస్ట్లో ఎవరైతే పని చేస్తున్నారో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలంటే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారో మాకు కూడా అర్థం కావట్లేదు. అందుకోసం మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇప్పటికైనా కొద్దిగా కళ్ళు తెరిచి చూడండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏం చేస్తున్నారంటే, పోతున్నారు, ఫోటోలు దిగి మేము డ్యూటీ మీద ఉన్నాము అని పెట్టేస్తున్నారు, కానీ ఏ విధంగా డ్యూటీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబానికి అన్ని విధాలుగా పోషిస్తున్న ఒక కుమారుడు మన సమాజానికి, మన దేశానికి ఒక సైనికుడుగా చేస్తున్న మా ప్రవీణ్ ఆడే గారు ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం.
ఆయన కమాండోగా పనిచేస్తూ ఈరోజు గ్రేహౌండ్స్ కమాండోగా పనిచేస్తూ ఈరోజు మా మధ్య లేనటువంటి ప్రవీణ్ ఆడే గారు అని మేము ఏ విధంగా మేము చెప్పాలో మాకు కూడా అర్థం అయితలేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి స్పెషల్గా ఈ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కొద్దిగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. మా ప్రవీణ్ ఆడే గారు కాకుండా చాలా చోట ఇదే జరుగుతున్నాయి. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చాలామంది ఇలా ప్రాణాలని కోల్పోతున్నారు. అందుకోసం మేము కోరేది ఒకటే, మన కాంగ్రెస్ గవర్నమెంట్కి కఠినంగా వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షించి, మరియు అదేవిధంగా స్వర్గస్థుడైన మా ప్రవీణ్ ఆడే గారి కుటుంబానికి కూడా అన్ని విధాలుగా వాళ్ళకు సౌకర్యం కల్పించి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం.